హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు చాలా మంది రావట్లేదని అంటున్నారు. వాస్తవానికి ఏ జిల్లాలకు ముందుగా అందివ్వడం జరిగింది, ఈ రోజు ఎన్ని జిల్లాలకు అయితే రాబోతున్నాయి, రేపు ఎన్ని జిల్లాలకు అయితే ఇవ్వనున్నారు, 4016 రూపాయలు 6016 రూపాయలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొత్తగా వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. వీరికి కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఫైబర్ గ్రిడ్ కోసం డ్వాక్రా మహిళలకు సంబంధించి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు శ్రీనిధి సంస్థ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ రుణాన్ని 5 ఏళ్లలో చెల్లించాలి. ఈ డబ్బుతో కేబుల్, రూటర్, వైఫై బాక్సులు కొనుగోలు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి కేబుల్ కనెక్షన్ ఇచ్చి నెల డబ్బులు వసూలు చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా ఒక్కో మహిళకు నెలకు 15,000 రూపాయలు అయితే నెల జీతం కమిషన్ లాగా వస్తుందన్నమాట. సో తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకైతే పెన్షన్లు అనేది జారీ చేయడం జరిగింది, కొన్ని జిల్లాలకైతే ఇంకా లేట్ అవుతుందన్నమాట. అయితే 2026 ఈ జూన్ 23 తారీఖున నల్గొండ జిల్లాకు సంబంధించి పెన్షన్ అనేది ఈ నెల 29 తారీఖు వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం జిల్లాలతో పాటు కామారెడ్డి, మహబూబాద్ జిల్లాలకైతే అందిస్తారండి. రేపు ఇక నాగర్ కర్నూలు, అదేవిధంగా నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాలకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ లిస్టులో కనుక పేరు లేని వారికి సాయంత్రం వరకు ఒకవేళ పెన్షన్లు అందించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్డేట్ అయిన వెంటనే పోస్ట్ ఆఫీస్, పోస్ట్ మ్యాన్ బ్యాంకు వెళ్ళి డబ్బులు అనేది డ్రా చేసి వారికి 2016 రూపాయలు, 4016 రూపాయలు అందిస్తూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీకు అకౌంట్లో అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డబ్బులు అనేది టైంకి వెళ్తే మనకు పైసలు వస్తాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి వారు ఉన్న టైంకి వెళ్తేనే పోస్ట్ ఆఫీస్లో మనకు చేతికి అయితే అందుతాయి కాబట్టి తప్పనిసరిగా ఫోన్ చేసైనా లేదంటే ఆఫీస్కి వెళ్ళైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొత్తానికి పెన్షన్లు అనేది అందిస్తున్నారండి. కొన్ని జిల్లాలకు ఈరోజు అప్డేట్ అవుతుంది, కొన్ని జిల్లాలకు రేపు అప్డేట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ పెన్షన్ తీసుకుంటే హ్యాపీ, తీసుకోకపోతే తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా పెన్షన్ తీసుకోకపోతే క్యాన్సిల్ చేస్తారు. సో ప్రభుత్వం కొత్త పెన్షన్కి సంబంధించి ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉంటారో, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వారికి ప్రభుత్వం 2016 రూపాయలు ఇవ్వడానికి దాదాపు లిస్ట్ అనేది రావడం జరిగింది అనమాట. వారందరికీ అప్లికేషన్ చేసుకునే వారికి ఇవ్వడం జరిగింది. మే నెల నుంచే పెన్షన్లు అయితే అందుతున్నాయి అనమాట. ఇప్పుడు జూన్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా మనకు మే మంత్ పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.